కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేసేందుకు ప్రభుత్వం యువగలం పేరిట నిర్వహించిన వేడుక ఆద్యాంతం వినూత్నంగా సాగింది. ఉద్యోగాలకు ఎంపికైన వారిలో 5గురిని ఎంపిక చేసి వారి ఏవీలను సభలో ప్రదర్శించారు. అత్యంత దయనీయ పరిస్థితులు, నేపథ్యాలు, కష్టనష్టాలు, పేదరికం, లింగ వివక్ష వంటి సవాళ్లను అధిగమించి వారు కొలువులకు ఎంపికైన తీరును వీడియోల్లో ప్రదర్శించారు. అవి చూస్తున్నంతసేపు సభలోని ప్రతి కానిస్టేబుల్ అభ్యర్థి, వారి తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. ఆ 5గురితో వేదికపై మాట్లాడించడం, వారిని పక్కన నిల్చోబెట్టుకుని వారి కష్టాన్ని అభినందిస్తూ చమక్కులు విసురుతూ వారిలో భరోసా నింపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపాయి. ఈ సందర్భంగా ఓ అభ్యర్థి తన గ్రామానికి రోడ్డు కావాలని విన్నవించారు. సీఎం ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే రోడ్డు మంజూరు చేశారు. నాకు చిన్నప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని దృఢమైన సంకల్పం ఉండేది. దానికి తగ్గట్టు ఎన్నో ఎగ్జామ్స్ రాశాను. చిన్న మార్కులతో మిస్ అవుతూ ఉండేది. కానీ నా సంకల్పాన్ని వదులుకోలేదు. ఈ నోటిఫికేషన్ లో సివిల్ కానిస్టేబుల్ గా క్వాలిఫై అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా తల్లిదండ్రులకు మేమిద్దరము ఆడపిల్లలే. మా నాన్న కౌలు రైతు, వ్యవసాయం చేసుకుంటూ పశువులు మేపుకుంటూ పాలు పోసుకొని మా ఇద్దరిని చదివిపించారు. మమ్మల్ని చదివిపించేటప్పుడు చుట్టుపక్కల అందరూ ఎందుకురా నువ్వు ఆడపిల్లల్ని చదివిపిస్తున్నావు, ఎన్ని రోజులైనా నువ్వు ఒకరి చేతిలో పెట్టాల్సింది కదా, ఆ డబ్బులు ఏదో మీరు వెనక్కేసుకోండి, వృద్ధాప్యంలో మీకు కొంచెం సహాయంగా ఉంటుంది అనేవాళ్ళు. ఆ రోజు ఎందుకురా ఆడపిల్లల్ని నువ్వు చదివిపిస్తున్నావు అనే వాళ్ళకే ఈ రోజు ఇది ఒక మంచి గుణపాఠం లాగా మిగిలింది. యాక్చువల్ గా ముస్లిం కేటగిరీలో అమ్మాయికి ఈ డిపార్ట్మెంట్ లో పంపించడానికి తల్లిదండ్రులు గాని, పెళ్ళైనాక హస్బెండ్ గాని చాలా భయపడుతుంటారు. నా హస్బెండ్, మా పేరెంట్స్ వాళ్ళ కృషి వల్లనే నేనైతే ఇక్కడ నిలబడ్డాను. మా కమ్యూనిటీ పేరెంట్స్ కి నేను విన్నపించుకునేది ఒకటే, నాలాగా చదువుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మీ అమ్మాయి స్టేట్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్ అని చెప్పుకోవడమే కాకుండా వాళ్ళని చదివించి వాళ్ళు కోరుకున్న జాబ్ ని వాళ్ళు సాధించే విధంగా వాళ్ళకి సపోర్ట్ చేయండి చాలు. ఎప్పుడో అర్ధంతంగా ఆగిపోయిన ఈ నోటిఫికేషన్ ఫుల్ఫిల్ చేసి మాకు ఒక ఉత్సాహాన్ని పొందించి మా జీవితాలకి వెలుగులు నింపిన సీఎం సార్కి, అలాగే డిప్యూటీ సీఎం సార్కి, అలాగే హోంశాఖ మంత్రి వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఉద్యోగం వచ్చినా ప్రజల్ని మర్చిపోలా. మా ఊర్లో రోడ్డు సమస్య ఉంది సార్, అది పరిష్కారం చేయమని అడిగాడు. అది నిజమైన వ్యక్తిత్వం. డిప్యూటీ సీఎం గారు మీ బాధ్యత ఆ రోడ్డు వేయించే బాధ్యత. గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశం ఇచ్చారు, లాకే బాబురావు గారి ఇంటికి, మన గ్రామానికి రోడ్డు లేవు, మీరు ఖచ్చితంగా దాన్ని చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈ రోజు సభాముఖంగా మాటిస్తున్నాను. వెంటనే దానికి రోడ్లు వారికి వేసే కార్యక్రమాన్ని శాఖకు నేను తెలియజేస్తాను. తెమ్మల బండ నుంచి ఎలుగురాతి బండ వరకు రోడ్డు కావాలని అడిగితే మా ఊరికి రోడ్డు కావాలని అడిగాడు. అడిగిన వెంటనే పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను. ఎంత కమిట్మెంట్ తో పనిచేస్తున్నారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఇమ్మీడియట్ గా 3,90,00,000 రూపాయలు అవుతుంది, తెప్పించాడు. శాంక్షన్ కూడా చేసి పని కూడా ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తారు. ఇది కూటమి ప్రభుత్వం యొక్క కమిట్మెంట్.